మన మీద ఉన్నాయి కాబట్టి మనము దేవుని సన్నిధానములో కూడుకోవటం ఆశీర్వాదకరమని ప్రభు పేరట మీకు తెలియజేయుచున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చక్కగా విందాం. ప్రియులారా, ఈరోజు మన అంశం ప్రభు బల్ల పరమార్థం ఏమిటి? ప్రభు బల్ల పరమార్థం ఏమిటి? ప్రభు బల్లాను గురించి మనము కొన్ని అద్భుతమైన సంగతులను దేవుని యొక్క వాక్యము నుండి మనము నేర్చుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండ మీద దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక కొండ మీద దేవుని యొక్క విలువైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది జన సమూహములు కూడుకొని ఉన్నారు. అనేక మంది జన సమూహములు అక్కడ ఉన్నారు. అయితే ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 యవల చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్నవాని యొద్ద ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు ప్రభుతో చెప్పటం జరిగింది. ఈ చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా అని ఆ చిన్నవాని గురించి శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పటము జరిగింది. ఇది అక్కడ పచ్చిక గల ప్రదేశం. ఆ ప్రదేశం అంతా కూడా పచ్చిక గల ప్రదేశం. ఆ ప్రదేశములో ఇంచుమించు 5,000 మంది పురుషులు అక్కడ కూడుకొని ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ కూడుకొని ఆ పచ్చిక మీద కూర్చొని ఉంటున్నారు. ప్రభువు నందు కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రొట్టెలను ఆ చేపలను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ రొట్టెలను పంచిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ రొట్టెలను చేపలను పంచిపెట్టారు. ఆ రొట్టెలు ఆ చేపలు 5